నమస్కారం అమ్మా. ఎవరమ్మా నువ్వు? అనాథ శరణాలయంలో ఆయాగా పనిచేస్తున్నాను. ఏం జరిగింది? పిల్లలకు పాలు పట్టించానమ్మా. ఆ పాలు తాగిన పిల్లలు చచ్చిపోయారు. వాళ్ళని నేనే చంపానని నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. నిజానికి నాకే పాపం తెలియదమ్మా. ఆ పాల పౌడర్ ఎక్కడ కొన్నారు? దుర్గమ్మ ఫ్యాక్టరీలో. Don't move. Arrest them. My God. Heroin. ఎవరిదిరా ఈ ఫ్యాక్టరీ? నాది. నువ్వేనా దుర్గమ్మంటే? కనక దుర్గమ్మని. అమ్మవారి పేరు పెట్టుకుని అక్రమాలు చేయడానికి నీకు సిగ్గులేదు? కళ్ళు లేని వారి చేత పాలపొడి ప్యాకెట్లో పాలపొడి బదులు హెరాయిన్ సప్లై చేయిస్తావా? ఏంది? ఏమో నా ఇలాకలోకి వచ్చి నాకే మీటింగ్ వినిపిస్తున్నావు? ముందు మర్యాదగా బయటికి పో. పిల్లల ప్రాణాలతో ఆడుకునే నువ్వు నాకు మర్యాదలు నేర్పుతావా? ఏయ్, నా పెయ్యి మీద ఒక్క దెబ్బ పడ్డదు, నా మొగుడు నిన్ను నడి బజారు నిలబెట్టి నీ తోలనుస్తానే. ఒక్క దెబ్బేంటి, 100 దెబ్బలు కొట్టి నిన్ను రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్తాను. నీ మొగుడు ఏం చేస్తాడో చూస్తాను. నన్ను గిద్ద నాకెవరు పోలీస్ స్టేషన్ కే పట్టుకురాలేదు. నువ్వు నన్ను ఫస్ట్ టైం తీసుకొచ్చి లాకప్ లో పెడుతున్నావు. ఇదే లాస్ట్ టైం. ఇంకెప్పుడు ఇలా జరగదు. ఎందుకంటే ఇటు నుంచి కోర్టుకి, కోర్టు నుంచి జైలుకి, జైలు గోడల మధ్య నీ లైఫ్ ఎండ్ అయిపోతుంది. హోమ్ మినిస్టర్ గారు, స్టేషన్ కి ఫోన్ చేసి నా పెళ్ళాన్ని వదిలేమని చెప్పు. ఆఫ్టర్ ఆల్ ఒక లేడీ ఇన్స్పెక్టర్ నా ఫ్యాక్టరీని రైడ్ చేసింది, నా ఇజ్జత్ బజార్ పాలు చేసింది. ఏ రోజు జరగంది ఈ రోజు జరిగింది. ఇక మీదట ఇలాగే జరుగుతుంది. అది నా భార్యను అరెస్ట్ చేసిందయ్యా. రేపు నిన్ను చేస్తుంది. అంతదాకా నేను రానివనుగా. ఏం చేస్తావు? ఏం చేస్తావు అంటే ఏం చెప్పను. ఒక్కసారి ఈ ఫోటోని చూడు. హలో మేడం, నేను యాదగిరిని మాట్లాడుతున్నాను. లాకప్ లో ఉన్న దుర్గమ్మ వెళ్ళిపోయిందండి. వాట్ డు యు మీన్? హోమ్ మినిస్టర్ గారే వచ్చి తీసుకెళ్లారు మేడం. హోమ్ మినిస్టర్ తీసుకెళ్లారా? ఏంటి, ఏం జరిగింది అలా ఉన్నావు? మంచివారనుకున్న అంకుల్ ద్రోహం చేశారమ్మా. ఏంటే నువ్వనేది? అనాథ పిల్లల ప్రాణాలు తీసిన ఆడదాన్ని లాకప్ లో పెడితే రిలీజ్ చేశారు. ఏ పరిస్థితిలో రిలీజ్ చేశారు? అంకుల్ ని వాళ్ళు మాయ చేసినా నేను వాళ్ళని వదిలిపెట్టను. అనవసరంగా ఆవేశపడి వాళ్ళ జోలికి వెళ్ళొద్దమ్మా. తల్లులు బిడ్డలకి నూరిపోయాల్సింది ధైర్యాన్ని, పెరికితనాన్ని కాదమ్మా.